వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు గారిని నియమించారు అనేది తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గాజువాక నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో దాదాపు 95,000 భారీ మెజారిటీతో స్టేట్లో నెంబర్ 1గా గెలిచినటువంటి పల్లా శ్రీనివాసరావు గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కింజరపు అచ్చెన్నాయుడు గారిని మంత్రి పదవి వరించడంతో ఆ ప్లేస్‌లో పల్లా శ్రీనివాసరావు గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని తెలుస్తోంది. అలాగే పల్లా శ్రీనివాసరావు గారి సంగతి తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా నిరాహార దీక్ష చేయడం, అక్కడి నుంచి అక్కడ ఏ విధంగా ఆయన పోరాటం చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున అనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే సామాజిక వర్గ సమీకరణలలో భాగంగా బీసీకే మళ్ళీ ఇవ్వాలి అన్నటువంటి దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటివరకు నారా లోకేష్‌కి పదవి ఇస్తారు, రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చేసి పార్టీని నడిపించాలి అనేది లోకేష్ చేతిలో పెడదాం అన్నటువంటి ఆలోచనలు కూడా చెప్పారు. అలాగే చాలామంది పెద్దలు కూడా సూచించడం జరిగింది. బట్ లోకేష్ కూడా మంత్రి పదవి ఇవ్వడం, దాంతోటి సమర్థవంతమైనటువంటి ఇంకొక నేతకి పార్టీ పగ్గాలు అప్పగించాలి, ఇంకా ఎవరు కూడా మన వైపు వేలెత్తి చూపించకూడదు అనేటువంటి ఒక కీలక నిర్ణయంతోటి పల్లా శ్రీనివాసరావు గారిని ఈ ఈ పదవికి ఎంపిక చేయడం జరిగింది. అలాగే ఎంతోమంది సీనియర్‌లకు కూడా అవకాశం ఉండే ఛాన్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేయొచ్చు అన్నటువంటి పేర్లు కూడా వచ్చాయి. ముఖ్యంగా బుచ్చే చౌదరి గారికి కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళకి కావచ్చు, ఇలాంటి పేర్లు కూడా చాలా వచ్చాయి. కానీ లేదు, కొత్త వాళ్ళకివ్వాలి, కొత్త తరానికి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోటి పల్లా శ్రీనివాసరావు గారిని ఎంపిక చేసినట్టుగా సమాచారం అందుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు. ఇది అందుతున్నటువంటి అప్డేట్. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.